హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు మన వీడియో ఏంటంటే నేను నిన్న మార్కెట్ నుంచి పుదీనా కాడలు తెచ్చుకున్నానండి. అయితే వీటి ఆకులన్నీ ఒలుచుకుని నేను స్టోర్ చేసుకుని ఈ కాడలు నేలలో పెడదామని అనుకుంటున్నానండి. అయితే చాలా ఈజీగా గ్రో అయ్యే మొక్కల్లో ఈ పుదీనా కూడా ఒకటండి. ఇది కాడలు పెడితే కంపల్సరీ బాగా గ్రో అవుతుందండి. అయితే వీటితో పాటు నేను ఈ పుదీనాతో పాటు నేను ఈ ధనియాలు కూడా వేస్తే కొత్తిమీర వస్తుందండి. వీటిని కూడా నాటుదాం అనుకుంటున్నాను. అయితే వీటిని ఇలాగే ఎలా ఉన్న ధనియాలు అలాగే వేస్తే మొలకెత్తడం కష్టం అండి, ఎక్కువ రోజులు పట్టింది. దీన్ని ఏం చేయాలంటే మనము 2 పచ్చాలుగా చేసుకుని నాటుకుంటే త్వరగా మొలకెత్తుతాయండి. అయితే ఎలా చేయాలో 2 పక్షాలు చూపిస్తాను నేను. ఇలా ఏదైనా ఒక సంచి ఉంటే మీ దగ్గర తీసుకోండి, లేకపోతే ఏదైనా ఒక పేపర్ ఉన్నా తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ ధనియాలు ఉన్నాయి కదండి, వీటిని ఇలా వేసి వన్ సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ కర్ర ఉంది కదండి, చపాతీ రుద్దుకునే కర్ర, దాంతో ఇలా అనండి. దీన్ని మరీ పొడి పొడిగా చేయకూడదండి, ఓన్లీ 2 పక్షాలు అవ్వాలంతే. 2 పక్షాలు అవ్వాలి. మరీ దీన్ని ధనియాల పొడిలాగా చేయకండి. ఇలా రోల్ చేసుకోండి అంతే. ఇలా ప్రెజర్ పెట్టి అవి 2 పక్షాలు అయ్యేంత వరకు ఇలా రోల్ చేయండి. చూసారా, ఒక్కొక్కటి 2 ముక్కలు అయినాయండి. నేను మెత్తగా చేయలేదు, మెత్తగా చేయొద్దు, 2గా డివైడ్ అవ్వాలంతే. ఇలా చేసుకుని ఇప్పుడు వెళ్ళి మన గార్డెన్లో నాటుకుందాం పదండి. రెడీ, మన గార్డెన్లోకి వచ్చేసామండి. అయితే నేల గట్టిగా అయిపోయి ఉంటుంది కదా, విత్తనాలు నాటేటప్పుడు నేలను మనము లూజ్గా చేసుకోవాలండి, ఊరికట్లా దున్నినట్లు చేసుకోవాలి. ఇది ఉంది కదండి, ఇది గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదేం మన చేతి వేళ్ళలా ఉంటాయి, చాలా యూజ్ అవుతుంది అన్నమాట. దీన్ని ఇట్లా తవ్వుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మడులుగా చేసుకోవాలండి. దున్నుకున్న తరువాత ఒక అరచేతి మందం దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత ఇలా మడులుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మడి చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇంకో మడి చేస్తున్నా. ఈ గ్యాప్లో ఏంటంటే వాటర్ పోస్తాం. ఈ గ్యాప్లో వాటర్ పోస్తాము, అప్పుడు ఈ మడికి రెండింటికి అందుతుంది వాటర్. ఇలా మడులు చేసుకుంటే ఈ మడులు చేసుకున్న తర్వాత దాని మీద ఒక సన్న లైన్ గీసుకోండి వేలుతోటి. ఇలా లైన్ గీసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ధనియాలు, ఇట్లా
పల్చగా ఏమన్నా రాళ్ళు ఉంటే తీసేసుకోండి, లేకపోతే మా యోజిగాడు చూపిస్తాడండి ఇప్పుడు ఎలా నాటాలి ధనియాలని చెప్పి. చిన్నగా వేలుతోటి ఒక లైన్ గీసుకోవాలండి సన్నగా, మనం తీసిన మడి మీద. చాలు నాన్న, ఇంకా నాటే పల్చగా వేయి. మనం వేలుతో గీసిన లైన్లో పల్చగా అంత చిక్కగా వేయకు, అంత చిక్కగా వేయద్దు నాన్న, పల్చగా. మళ్ళీ చెట్లు ఇరికిరికి అయిపోతాయి. చూడు ఎంత కుప్ప వేసావు, ఇంత కుప్ప వేయకూడదు, పల్చగా వేయాలి. ఇంకా క్లోజ్ చేసే దాన్ని అలా 2 సైడ్స్ నుంచి ఇలా క్లోజ్ చేసేయాలండి. 2 సైడ్స్ నుంచి ఇలా క్లోజ్ చేసేసి చూడండి. మా మోక్షిగాడు నాటుతాడంట, చూడండి ఎలా నాటుతాడు. మనం తీసిన బెడ్ మీద ఒక వేలుతోటి ఒక సన్న లైన్ గీస్తున్నాడండి వాడు. తర్వాత ఏం చేయాలి నాన్న? విత్తనాలు వేయాలి. విత్తనాలు ఏం చేయాలి? వేయాలి. పెద్దగా చెప్పు. విత్తనాలు వేయాలి. పల్చగా వేసుకోవాలండి విత్తనాలు. తర్వాత ఏం చేయాలి? మట్టి కప్పేయాలండి 2 సైడ్స్ నుంచి. వాడు బుడ్డి చేతులతో చేస్తున్నాడు, చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. చిన్నపిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు ఇలాంటి మంచి హ్యాబిట్స్ నేర్పించాలండి. మనం దగ్గరుండి వాళ్ళ చేత చేపిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది అన్నమాట. తెలియకుండానే వాళ్ళు బాధ్యతాయుతంగా తయారవుతారు. ఒత్తద్దు నాన్న, మనము ఒత్తకూడదు, లూజ్గా దానిపైన మట్టి ఇలా వేసేయాలి అంతే. అంతేనండి. ఇప్పుడు ఈ మడుల్లో నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ మడులు ఉన్నాయి కదండి, వాటిల్లో నీళ్ళు పోసుకుంటూ వెళ్ళిపోవాలి మనం. ఎప్పుడైనా పైప్ తోటి ఫోర్స్ఫుల్గా పోయకూడదండి విత్తనాలు వేసుకున్నప్పుడు. ఇలా కొంచెం అవి మొక్కలు పెరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. పుదీనా నాటుకుంటున్నానండి ఇక్కడ. ఇంతే అండి, ఒక చిన్న రంధ్రంలాగా తీసేసి ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. దగ్గరికి రా నాన్న, దగ్గరకు వచ్చి చూపించు. ఇంతే, ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు ఇది. దీన్ని ఊరికి ఇలా మీరు మట్టిలో పడేసినా కూడా మొలిచుద్ది ఇది పుదీనా. మొత్తానికి నాటేశానండి. ఒక 2-3 చోట్ల నాటాను, ఖాళీ ఉన్న చోటంతా నాటానన్నమాట. ఇదేమో ఇక్కడ మనము ఇవి వేసాం కదా ధనియాలు, కొత్తిమీర వస్తుంది, వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. మొన్న ఇలానే కాడలు తెచ్చి పెట్టాను కదా, బచ్చల కూర కాడలు, చూడండి ఎంత బాగా చిగురు వచ్చినాయి చూడండి. ఇది మనము వచ్చిన దగ్గర నుంచి కొమ్మలు తెంపుకుంటూ ఉంటే చాలండి, మళ్ళీ చిగురు వస్తూనే ఉంటుంది దీనికి. ఇదిగోండి ఈ లైన్లో కూడా నాటాను, అవి మంచిగా బతికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఒకసారి. మొన్న ఇక్కడ పెరుగు తోటకూర తీసాను కదండి, మళ్ళీ విత్తనాలు వేసానండి. మళ్ళీ ఆ రోజే విత్తనాలు చల్లాను. చూడండి ఒక 2 డేస్కే వచ్చేసినాయి, చూడండి మొలకలు ఎలా వచ్చినాయో. 2 డేస్కే మొత్తం మళ్ళీ మొలకలు వచ్చినాయండి. కానీ ఈ పెరుగు తోటకూర ఏంటంటే మనం ఇట్లా స్టెమ్స్ కట్ చేసుకోవడానికి ఉండదండి, ఇవి తీసుకుంటే మనం వేర్లతో సహా తీసుకోవాలి. ఇవైతే ఈ కొయ్య తోటకూర అయితే మీరు ఈ చివర తెంపారంటే చాలు, మళ్ళీ కింద నుంచి చిగురు వస్తూనే ఉంటుంది.
దీన్ని మనం కట్ చేసుకుంటే వస్తూనే ఉంటుంది, కానీ పెరుగు తోటకూర అలా కాదు. దీన్ని వేర్లతో సహా తీసేసుకోవాల్సిందే. దీనికి మళ్ళీ సైడ్ నుంచి స్టెమ్స్ రావు. ఓకే అండి, బాయ్ అండి.